2025 ఆల్ మై డియర్ ఆస్పిరెంట్స్ బీ రెడీ. ఐ నో మీరు చాలా రెడీగా కాన్ఫిడెంట్గా ఉన్నారని ఫీల్ అవుతున్నాను నేను. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ జర్నీ నిజంగా. యూపీఎస్సీ అనేది అది మనకే తెలుస్తుంది, ఈ జర్నీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇందులో కొత్త విషయాలు నేర్చుకుంటాం, చాలా చాలా నేర్చుకుంటాం. అలాగే కొత్త హ్యాబిట్స్ని అలవర్చుకుంటాం, అడాప్టబిలిటీ అనేవి నిజంగా ఈ యూపీఎస్సీ జర్నీ అనేది మనకి నేర్పుతుంది చాలా విషయాలు. అలాగే ఇతరుల నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాం మనం. సో మనకి ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా సరే కాంపాక్ట్ చెయ్యాలి అనేది మోస్ట్ ఇది నేర్పుతుంది నిజంగా. చాలామందికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ నుంచి కూడా ఈ ఫీల్డ్ని చూస్ చేసుకుని దీనికి స్టిక్ ఆన్ అయ్యి ప్రిపేర్ అవున వాళ్ళు కూడా ఉంటారు, నిజం చెప్తున్నాను నేను. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ రిమూవ్ చేసేయండి మీ మైండ్లోంచి ప్లీజ్. మీ మైండ్ని మీరు రిలాక్స్గా, యాంగ్జైటీ అస్సలు ఫీల్ అవ్వద్దు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ విల్ హ్యాపెన్స్ అనమాట. సో అవన్నీ తీసేసి మీరు మైండ్ని పీస్ఫుల్గా తీసుకెళ్ళి ఎగ్జామ్లో ప్రజెంట్ చేశారంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మనకి రాలేని క్వశ్చన్ కూడా వి షుడ్ అటెంప్ట్ అనమాట, మనం పీస్ఫుల్ మైండ్తో వెళ్తే. అలా కానీ హరియప్ అయిపోయి అయ్యో ఇది క్వశ్చన్ నేను చదవలేదే అని అస్సలు ఫీల్ అవ్వద్దు. థింక్ ట్వైస్ అండ్ ఆన్సర్ ఇట్ అండ్ యూ గెట్ ఏ గుడ్ స్కోర్. రియల్లీ మనకి హార్డ్ వర్క్ ఉందంటే ఇట్ నెవర్ ఫెయిల్స్ అనమాట. సో మనం ఎలాంటి రిజల్ట్స్ వచ్చినా వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అస్ అనమాట. మనమే చూసుకోవాలి, మనమే మోటివేట్ చేసుకోవాలి. నో వన్ బిలీవ్స్ యూ, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంతే. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో వీ ఓన్లీ నో. మనకి డోంట్ థింక్ అబౌట్ అదర్స్ అనమాట. సో మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి మైండ్లో ఇదే పెట్టుకోండి, లబాసన అంతే. మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ జర్నీ నుంచి ఈ డెస్టినేషన్కి చేరుకోవాలంటే మనం ప్రిలిమ్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. సో దీని ఇంపార్టెన్స్ తెలుసుకుని మీరు ప్రజెంట్ అండ్ ప్లెజెంట్గా దీన్ని పర్ఫామ్ చేస్తారని ఐ హోప్, ఐ బిలీవ్. అండ్ ఆల్ ది బెస్ట్, బీ ఆప్టిమిస్టిక్. థ్యాంక్ యూ.